So this is what a straight line passing through a minus 2 comma 1, right? So makes an angle of 30 degrees with OX in the positive direction. Find the points on the straight line whose distance from the A is 4 units. అంటే ఇది ఏంటంటే ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది దీనికి, ఆ ఫార్ములా మనం అప్లై చేయాలి. లెట్ us say this is the x, y పాయింట్. దీనికి 4 యూనిట్స్ డిస్టెన్స్ లో ఇంకొక పాయింట్ ఉందంట. లెట్ us say this is the point x1 y1. ఓకే, అలాగే దీనికి అబోవ్ దిస్ అండ్ బిలో ఆఫ్ దిస్ రెండు చోట్ల పాయింట్ ఉంది. లెట్ us say ఈ పాయింట్ ని x2 y2 అనుకుందాం. ఓకేనా? సో ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ థీటా, రైట్? దిస్ ఈజ్ ఆల్ఫా అనుకోండి. ఈ వీటిని డైరెక్ట్ గా ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడానికి x1 y1 కోఆర్డినేట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. x1 ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా అవుతుంది. x1 ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా. అలాగే y1 ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? y1 ఈక్వల్ టు y ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా. ఓకే, యూజ్ దిస్ ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద x1 y1 వాల్యూస్. ఓకే, అంటే ఈ రెండు కూడా x1 y1 అనుకోండి. సో ప్లస్ చేస్తే ఇటు ఈ వాల్యూ వస్తుంది, మైనస్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది, రెండు వాల్యూస్ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ నేను ఇది ఏం చేస్తాను అంటే x1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి x వాల్యూ ఎంత? ఇది x వాల్యూ మైనస్ 2 కామా 1, రైట్? x వాల్యూ ఈజ్ మైనస్ 2 కామా 1. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయండి. x1 ఈజ్ ఈక్వల్ టు x ఎంత చెప్పండి? మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా. ఆర్ అంటే ఎంత? వాట్ ఈస్ ఆర్ హియర్? ఆర్ అంటే 4 యూనిట్స్ డిస్టెన్స్. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ పాయింట్ కి ఎంత డిస్టెన్స్ ఇచ్చారు? ఇక్కడ 4 యూనిట్ డిస్టెన్స్ లో ఉంది. ఇది 4 యూనిట్ డిస్టెన్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఆర్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది కూడా 4 యూనిట్ డిస్టెన్స్ లో ఉంది. ఓకేనా? సో 4 కాస్ థీటా, కాస్ 30 డిగ్రీస్. ఓకే, సో అది ఎక్స్ పాయింట్ ని ఇస్తుంది మీకు. అలాగే వై పాయింట్ రావాలంటే ఏం చేయాలి? వై పాయింట్ రావాలంటే అంటే ఇది x1 పాయింట్ అనుకోండి, ఇది y1 పాయింట్ అనుకో. సో వై వాల్యూ ఎంత ఇక్కడ? 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా అంటే సైన్ 30. ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్ తీసుకోండి. x1 వాల్యూ ప్లస్ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఇంకో వాల్యూ వస్తుంది. సో చూద్దాం, ఒకసారి ప్లస్ తీసుకొని చూద్దాం. మైనస్ 2 ప్లస్ 4 కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. సో 2 2 క్యాన్సిల్. సో x1 ఈక్వల్ టు ఎంత వచ్చింది? మైనస్ 2 ప్లస్ 2√3. ఓకే, అలాగే y1 ని ఒకసారి ప్లస్ తీసుకొని చూడండి. 1 ప్లస్ 4 sin/2 అంటే ఎంత వస్తుంది? 1 ప్లస్ అంటే 1 ప్లస్ 2 అంటే ఎంత? 3. అంటే ఒక పాయింట్ వచ్చింది మీకు. ఏంటది? మైనస్ 2 ప్లస్ 2√3 కామా 3. ఒక పాయింట్ ఇది వస్తుంది, అంటే అటుపక్క వస్తుంది, ఈ పాయింట్ పైన వస్తుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి మైనస్ 2 ప్లస్ 2√3 కామా 3 ఇది పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ? పాజిటివ్ వాల్యూ. రెండు పాజిటివ్ వాల్యూసే కాబట్టి పైన వస్తుంది వాల్యూ. అంటే దీన్ని మొత్తం మీరు సాల్వ్ చేస్తే మైనస్ 2 ప్లస్ 2√3 మీకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. మైనస్ 2 ప్లస్ 2√3 ఇదేమో ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ ఎంత? వై వాల్యూ 3. ఇదేమో ఇక్కడ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ వచ్చింది ఇది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మైనస్ తీసుకుందాం. x1 ప్లస్ ఆర్ మైనస్ అన్నాం కదా, ప్లస్ తీసుకుంటే పైన వాల్యూ వచ్చింది, మైనస్ తీసుకుంటే కింద వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం? x1 ప్లేస్ లో ఇప్పుడు మైనస్ తీసుకొని చేయండి. మైనస్ తీసుకొని చేస్తే ఏమవుతుంది? ఇదంతా ఏం చేంజ్ అవుతుంది, బట్ ఒక సైన్ చేంజ్ అవుతుంది అంతే. సో సైన్ చేంజ్ చేసి చెప్పండి ఏమవుతుంది? x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ 2√3 వస్తుంది. ఇక్కడ y1 ప్లేస్ లో ఏమొస్తుంది? y1 ఈక్వల్ టు 1 మైనస్ 2 అంటే ఇది ఎంత వస్తుంది? -1. రెండు నెగిటివ్ అయినాయి. రెండు నెగిటివ్ ఎక్కడ అవుతుంది? థర్డ్ క్వాడ్రంట్ లో అవుతుంది. అంటే ఇక్కడ x1 వాల్యూ ఎంత వచ్చింది? -2 మైనస్ 2√3 వచ్చింది. అండ్ y1 వాల్యూ ఎంత వచ్చింది? -1 వచ్చింది. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ డైరెక్ట్ ఈ ఫార్ములాని అప్లై చేయండి, రైట్? x1 ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా, y1 ఈక్వల్ టు y ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా. క్లియర్ ఎవ్రీవన్? ఇక్కడ వరకు అర్థమైంది అందరికి? సో ఏమేం వాల్యూస్ వచ్చినాయి అర్థమైనాయి కదా? సో y1 ఈక్వల్ టు ఇది 1 ప్లస్ 2 వచ్చింది. సో ఇంకోసారి నేను మైనస్ తీసుకున్నా, ఈ ప్లస్ ప్లేస్ లో ఇక్కడ మైనస్ తీసుకున్నా. 1 మైనస్ 2 ఈక్వల్ టు -1 వచ్చింది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ ఎవ్రీవన్? చూడండి, సో find the points on the line 3x minus 4y minus 1 equal to 0 which are at distance of 5 units from the point 3, 2. అంటే 3, 2 అనే పాయింట్ నుంచి ఈ లైన్ అనేది 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది.
సో 3,2 అనేది కూడా ఇదే లైన్ పైన ఉంటుందా? ఓకే, ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్. ఓకే, 3,2 ఎక్కడ ఉంటుంది? 3,2 కూడా అదే పాయింట్ అక్కడే ఉంటుంది అనుకుందాం. సో ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ 3x minus 4y minus 1 equal 0 which are at a distance of 5 units from the 3,2. అంటే 3,2 అనే పాయింట్ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో 1 2 3 4 5 యూనిట్ డిస్టెన్స్ పైకి 5 యూనిట్స్ డిస్టెన్స్ 5 యూనిట్ డిస్టెన్స్ పైకి 5 యూనిట్ డిస్టెన్స్ కిందికి P3,2 నుంచి పైకి కిందికి ఒక 2 పాయింట్స్ ని మనం లొకేట్ చేయాలి. ఓకే, సో ఇది కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేద్దాం. ఇది కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, ఇలా ఎక్స్టెండ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు చెప్దాం. సో ఫార్ములా ఏంటి? ఫార్ములా సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. లెట్ us say దిస్ ఇస్ అ పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ అ పాయింట్ బి అనుకుందాం. ఈ 3,2 నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్ ఇక్కడ, 5 యూనిట్ డిస్టెన్స్ ఇక్కడ. అంటే ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు? XY పాయింట్స్ ఇచ్చారు. ఆర్ వాల్యూ 5 యూనిట్స్ ఉంది. ఓకే, ఫార్ములా చెప్పండి, ఇందాక యూజ్ చేసిన ఫార్ములా. x1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా. ఓకే, ఇది ఒక ఫార్ములా. అండ్ ఎక్స్ కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది బోత్ సైడ్. ఓకే, నెక్స్ట్ y కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? y ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా. మరి థీటా వాల్యూ ఎలా కనుక్కుందామంటే చెప్తా వినండి. సో మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఏంటి ఆ ఈక్వేషన్? 3x మైనస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని ఇలా రాసుకోవచ్చా? y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో రాసుకుందాం. సో 4yని ఇటువైపు పంపిస్తే ఇంకేముంటుంది ఇక్కడ? 3x ప్లస్ 1 ఉంటుంది. ఇంటూ 4ని కూడా ఇటువైపు పంపించండి. y ఈక్వల్ టు mx ప్లస్ c అంటే 3/4 x ప్లస్ 1/4. ఇది ఏ ఫామ్ లో ఉంది ఇప్పుడు? y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో. ఇక్కడ స్లోప్ m ని మనం tan theta అనుకోవచ్చా? స్లోప్ m ని ఏమనుకోవచ్చు? tan theta అనుకోవచ్చు. tan theta వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 3/4. tan theta 3/4 అయితే మరి cos theta sin theta ఏమవుతాయి చెప్తారా? ట్రిగ్నోమెట్రీ అప్లై చేసి చెప్తారా? ట్రిగ్నోమెట్రీ అప్లై చేసి చెప్పాలి. ఇది జస్ట్ ట్రిగ్నోమెట్రీ చిన్న ఫార్ములా. ఇది చూడండి, ఇది cos theta. tan theta అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది 3 4 అయితే ఇది ఎంత ఉంటుంది? ట్రిప్లెట్, పైథాగరస్ ట్రిప్లెట్ 5 వస్తుంది. సో దీని నుంచి కాస్ థీటా వాల్యూ చెప్పండి నాకు. కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటేనియస్. అడ్జసెంట్ ఈస్ 4, హైపోటేనియస్ ఈస్ 5. సైన్ థీటా ఏమొస్తుంది చెప్పండి నాకు? 3/5 వస్తుంది. ఇప్పుడు నీ కాస్ థీటా వాల్యూ వచ్చింది, సైన్ థీటా వాల్యూ వచ్చింది, XY వాల్యూస్ ఉన్నాయి, R వాల్యూ ఉంది. కెన్ యూ ఫైండ్ ద x1 y1 నా? ఎస్, చేయొచ్చా? ఓకే, నవ్ యూ డూ ద x1 y1. అంటే నాకు ఈ ఐడియా వచ్చింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఐడియా వస్తుంది. బట్ నాకు నేను ఇలా చేశాను. అంటే ఒక క్వశ్చన్ ని మల్టిపుల్ వేస్ లో చేయొచ్చు అండ్ ఇలా కూడా ఎలా చేసినా కరెక్టే. ఓకే, సో x1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత చెప్పండి? వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ? వాట్ ఈస్ ఎక్స్? 3 ప్లస్ ఆర్ మైనస్ ఆర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్? 5. కాస్ థీటా వాల్యూ ఎంత? 4/5. అలాగే y1 వాల్యూ చెప్పండి. y1 వాల్యూ y ప్లస్ ఆర్ మైనస్ y వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చారు? y వాల్యూ 2 ఇచ్చారు. 2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ వాల్యూ ఇస్ 5. అంటే 5 యూనిట్ డిస్టెన్స్ ఉండాలి ఆ పాయింట్ నుంచి. సైన్ థీటా వాల్యూ ఎంత? 3/5. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ద పాయింట్స్. ఇక్కడ 5 గెట్ క్యాన్సల్. సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ 3 ప్లస్ ఆర్ మైనస్ 4. ఓకే, 3 ప్లస్ ఆర్ మైనస్ 4 అండ్ ఎంత వస్తుంది? ఒకసారి 3 ప్లస్ 4 తీసుకోండి, ఒకసారి 3 మైనస్ 4 తీసుకోండి. 3 ప్లస్ 4 తీసుకుంటే ఎంత వస్తుంది? 3 మైనస్ 4 తీసుకుంటే ఎంత వస్తుంది? y1 ఈక్వల్ టు ఇదెంత? 2 ప్లస్ ఆర్ మైనస్ 5 కట్ అవుతే ఇక్కడ 3 ఉంటుంది. అంటే రెండు వాల్యూస్ వచ్చినాయి. లెట్ us say ఒక పాయింట్ ఏ x1 y1 పాజిటివ్ వాల్యూ తీసుకుంటే ఏ అనుకుందాం. అంటే ఏ అంటే జస్ట్ ప్లస్ సైన్ ఉన్నాయి తీసుకుందాం. ఓకే, లేదంటే ఒక రెండు పాయింట్స్ వస్తాయి కదా, ప్లస్ ఉన్నప్పుడు ఒక పాయింట్ వస్తుంది, మైనస్ ఉన్నప్పుడు ఒక పాయింట్ వస్తుంది. ఒకసారి ప్లస్ పాయింట్ తీసుకోండి, ఒకసారి మైనస్ పాయింట్ తీసుకోండి, మీకు రెండు వాల్యూస్ వస్తాయి. ప్లస్ పాయింట్ ఉన్నది బి అనుకున్నాం, రైట్? సో బి x1 y1 ఎంత వస్తుంది చెప్పండి? ఒకసారి రెండు ప్లస్ వాల్యూస్ తీసుకోండి, రెండు 3 ప్లస్ 4 తీసుకోండి, ఇక్కడ 2 ప్లస్ 3 తీసుకోండి. ఏమొస్తుంది ఆన్సర్? 7,5. ఇక్కడ ఏ x2 y2 అనుకోండి. x2 y2 మైనస్ లో తీసుకోండి. 3 మైనస్ 4 తీసుకోండి, y2 మైనస్ 3 తీసుకోండి. ఇందులో 2 మైనస్ 3 తీసుకోండి. ఎంత వస్తుంది పాయింట్?
-1, -1 అంటే ఏ అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. ఇది -1, -1 అనే ఒక పాయింట్ వచ్చింది. అలాగే బి అనేది ఎలా వస్తుంది? బి ఇక్కడ చూడండి ఆన్సర్ ఇది కరెక్టేనా అని టెక్స్ట్ బుక్ లో ఒకసారి చెక్ చేసి చెప్పండి నాకు. సో ఇది ఏ వాల్యూ వచ్చింది? -1, 1 అండ్ బి వాల్యూ 7, 5 వస్తుంది. మీకు వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసి చెప్పండి నాకు. ఎస్, ఏం చేసాం ఇక్కడ? ఫస్ట్ ఏ స్ట్రేట్ లైన్ హూజ్ ఇంక్లినేషన్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ తో చేసే యాంగిల్ π/3 ఇచ్చారు. దీని నుంచి స్లోప్ ఫైండ్ అవుట్ చేసాము. స్లోప్ ఈక్వల్ టు √3 వచ్చింది. ఈ ఇచ్చిన ఫామ్ ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ రాసాము. y = mx + c. సో దీన్ని ఇలా మార్చుకున్నాం. √3x - y - c = 0 వచ్చింది. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది? √3x - y - c = 0 ఫామ్ లో ఉంది. మరి c వాల్యూని మీరు ఎలా కనుక్కుంటారు? హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ది c వాల్యూ? c వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఒక ఫార్ములా ఉంది. మీకు చూడండి, ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని ఒక ఫార్ములా ఇచ్చిన, గుర్తుందా? ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనేది ఒక ఫార్ములా ఉంది. ఇదేంటి? 0, 0 అనే ఆర్జిన్ నుంచి ఈక్వేషన్ ఏంటి? ఇది ఈక్వేషన్ √3x - y + c = 0. సో ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఆర్జిన్ నుంచి ఈ లైన్ కి ఇది ఎంత డిస్టెన్స్ ఉంది? డిస్టెన్స్ ఆఫ్ ద ఆర్జిన్ ఫ్రమ్ ద పాయింట్ సి. చెప్పమ్మా, చెప్పు. అక్కడ y - c సార్, y + c. అర్థం కాలే. y = mx + c. ఇది y = mx + c. ఇది ఇక్కడ 0 ఇక్కడ తీసుకోండి, ఆర్జిన్ ఇక్కడ తీసుకోండి. ఇదేమో √3x - y - c. ఏం చేశాను? జస్ట్ ఇది +c, సారీ, √3x + y + c. మీకు ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా, ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? ఈ డిస్టెన్స్ ఎన్ని యూనిట్స్? ఇది 4 యూనిట్స్. మీకు ఫార్ములా ఇచ్చాను చూడండి. ఫార్ములా లిస్ట్ లో ఒకసారి చూడండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ లైన్ ఈజ్ హౌ మచ్? ఎలా చేయాలి? ఫార్ములా ఏంటి? ax1 + by1 + c మాడ్యులస్ ఆఫ్ √a² + b². అప్పుడు c వాల్యూ వస్తుంది. అంటే ఏంటి ఫార్ములా ఏంటి? ఇప్పుడు ఏదైనా ఈక్వేషన్ ax + by + c = 0 ఫామ్ లో ఉండి అది సమ్ x1 y1 పాయింట్ నుంచి ఒక సమ్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఉంటే దీని ఫార్ములా ఏంటి చెప్పండి? ax1 + by1 + c by √a² + b². ఎన్ని యూనిట్స్ ఉంది c వాల్యూ? 4 యూనిట్స్ ఉంది. లేదంటే మీరు నార్మల్ గా చేసినా వస్తుంది. మనం నార్మల్ ఫామ్ చేసినాం, చూసినారా? అట్లా చేసినా వస్తుంది. అన్ని మొత్తం ఈక్వేషన్ ని c/√a² + b² తో మనం చేస్తే అక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకు ఆల్రెడీ ఇచ్చారు 4 అని. ఓకే, సో అట్లా చేసినా వస్తుంది. సో మీకు 2 వేస్ ఉన్నాయి. డైరెక్ట్ ఈ ఫార్ములా అప్లై చేశారనుకోండి, డైరెక్ట్ c వాల్యూ వచ్చేస్తుంది. లేదు, ఇంకొక వేలో కూడా చేయొచ్చు. ఎలా? ఎవరైనా చెప్తారా ఇంకొక వేలో ఎలా చేయొచ్చు? ఇందాక మనం నార్మల్ ఫామ్ చేసాం కదా, నిన్న లాస్ట్ క్లాస్ లో నార్మల్ ఫామ్ చేసాం కదా. సో దానిలాగా చేసినా వస్తుంది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు √3x అన్నాం కదా. x1 ప్లేస్ లో ఏముంది? ఇక్కడ 0, 0. ఆర్జిన్ నుంచి ఈ లైన్ కి డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, నేను ఇట్లా చేశాను. చెప్పండి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ? √3 × 0. బి వాల్యూ ఎంత? -1 × 0 + c by √a² + b². a² వాల్యూ ఎంత? 3. b² వాల్యూ ఎంత? 1. సో 3 + 1 ఎంత? 4. √4 వాల్యూ ఎంత? √4 వాల్యూ ఎంత? 2. అప్పుడు c వాల్యూ, ఇది మాడ్యులస్ ఉంటుంది. మాడ్యులస్ తీసేస్తే c వాల్యూ ఎప్పుడైనా గ్రేటర్ దెన్ 0నే ఉంటుంది. కాబట్టి c డిస్టెన్స్ ఎప్పుడు గ్రేటర్ దెన్ 0ని తీసుకోవాలి. c వాల్యూ గ్రేటర్ దెన్ 0 కాబట్టి సో c by √4 వాల్యూ ఎంత? 2. c = 4 × 2 అంటే 8. ఈ 8 ని తీసుకెళ్లి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ వాట్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. దీని యొక్క ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో ఏంటి ఆ రిక్వైర్డ్ ఈక్వేషన్? √3x - y + 8 = 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చింది. ఎంత? √3x - y + 8 = 0. ఓకే, సో ఇలా అయినా చేయొచ్చు. ఇంకొక వే కూడా ఉంది. ప్రతి దాన్ని డివైడ్ విత్ √a² + b², అలా అయినా చేసి
నార్మల్ ఫామ్లోకి మార్చి ఆ డిస్టెన్స్ని 4తో మనం కంపేర్ చేసి సి వాల్యూ కనుక్కోవచ్చు. సో అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం. ఇదేంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్, ఇది ఫార్ములా. c/√a² + b² డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి, c/√a² + b². ఈ ఫార్ములా నేను ఆల్రెడీ ఇచ్చాను ఫార్ములా లిస్ట్లో, అక్కడ చూడండి. రైట్ రైట్. సో యువర్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, సో ఈరోజు ఇక్కడికి ఆపేద్దాము. సో నెక్స్ట్ రేపు 3C ఎక్సర్సైజ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి డిస్కస్ చేసి కంటిన్యూ చేద్దాం క్లాస్. ఓకే, సో టుడేస్ క్లాస్ ఈస్ ఓవర్. బాయ్ బాయ్.